అతి తక్కువ ఫీజుతో MBBS పూర్తి చేసే అవకాశం. MBBS at Timor-Leste near Australia. మెయిన్ ఇష్యూ నేను విన్నది ఇప్పుడు చాలా వరకు మన గట్ హెల్త్ బాగుంటేనే ఆల్ ద అదర్ ఆర్గాన్స్ అండ్ మనము వెల్తీగా ఉంటాము, హెల్తీగా ఉంటాము అని అనుకుంటున్నాను. సో హౌ మచ్ ఇంపార్టెంట్ ద గట్ హెల్త్ ఇస్? గట్ హెల్త్ గురించి ఈ మధ్య కాలంలో మోడర్న్ మెడిసిన్లలో ఈ టైంలో ఎక్కువ ఎంఫసిస్ అనేది చేస్తున్నాం. కానీ మనం కనుక పాతకాలం నుంచి చూసినట్టయితే ఇట్ ఈస్ ఆల్వేస్ అ మెయిన్ పాయింట్. యాక్చువల్లీ భక్తి పరంగా చూసినా ఆర్ ఐ మీన్ స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా చూసినా ఆర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉపనిషత్తులో కూడా ఆహారం అనేది దైవంతో సమానం కిందే మనకి చెప్పారు. ఆయుర్వేదం వ్యూలో చూస్తే ఎనీ డిసీజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద గట్ అనేది బేసిక్. ఎందుకంటే సంప్రాప్తి అంటాం, 6 stages ఆఫ్ డిసీజ్ మేనిఫెస్టేషన్. మనము సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుంటాం, ఇట్స్ ద 6th stage ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆర్ 5th stage. కానీ దాని ముందే 4 stagesలో మనకి డిసీజ్ ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. లైక్ హౌ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఏంటి ఇఫ్ యూర్ ఓకే టు సే? యాక్చువల్లీ 3 stages అన్ని గట్ రిలేటెడ్ లోనే ఉంటాయండి. ఎందుకంటే మన గట్ అనేది ఇస్ ద ఓన్లీ ఛానల్. దాని చుట్టూ మీరు బాడీ ఉంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మన గట్ లోపల దెర్ ఇస్ అన్ ఓపెనింగ్ రైట్ ఫ్రమ్ ద మౌత్ టు ద ఏనస్, ఒక ఛానల్ లాగా ఉండి దాని చుట్టూ మన బాడీ అంతా ఇస్ దేర్. సో గట్ లో మనకి ఏంటంటే జనరల్ గా 3 principles కింద చెప్తాం కదండి, వాత, పిత్త, కఫ అంటాము. సో వాతం అంతా కూడా కొలాన్ కి సంబంధించిన మెయిన్ సీట్, లివర్ ఈస్ ద సీట్ ఆఫ్ పిత్త, స్టమక్ ఈస్ ద సీట్ ఆఫ్ ఇన్ గట్, స్టమక్ ఈస్ ద సీట్ ఆఫ్ కఫ. సో ఇప్పుడు ఎనీ డిసీజ్ రావాలంటే ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ అనుకోండి, లేకపోతే పర్టిక్యులర్ దోష అనేది అగ్రవేట్ అయ్యింది అనుకోండి, ఉన్న ప్రపోర్షన్ కన్నా ఎక్కువ అయ్యి మళ్ళీ నార్మల్ అవుతూ ఉంటుంది మన హోమియోస్టేసిస్ వల్ల. ఈ నార్మల్ అవుతూ ఉన్నది కాస్త మనం కనుక కంటిన్యూస్గా అదే లైఫ్ స్టైల్లో లేదా అదే ఫుడ్ని అగ్రవేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ దోష విల్ గెట్ అగ్రవేటెడ్. దాని కంట్రోల్ తప్పి ఇట్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఇన్ ద గట్ అనుకోండి. లేకపోతే ఆ అగ్రవేషన్ కూడా ఈ సీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బిర్యానీ తిన్నారు మేడం, సో ఇప్పుడు నా నేచర్ కనుక పిత్తా నేచర్ అంటే మోర్ ఫైర్ ఎలిమెంట్, ఐఎమ్ బోర్న్ విత్ దట్ అనుకో. సో ఫస్ట్ టైం నేను బిర్యానీ తిన్నప్పుడు విత్ వెరీ స్పైసీగా అండ్ కారంగా తిన్నప్పుడు నాకు కూడా పిత్తం రేజ్ అవుతుంది. బట్ నా హోమియోస్టేసిస్ వలన ఆర్ నా కనుక హెల్త్ బాగుంటే ఇట్ గెట్స్ బ్యాక్. నేను ఇవాళ నచ్చింది, నేను మళ్ళీ రేపే తిన్నాను, మళ్ళీ రేజ్ అవుతుంది. ఐఎమ్ ఈటింగ్ ఇట్ ఎట్ అ వెరీ ఫ్రీక్వెంట్ రేట్. వారానికి 2 సార్లు తింటున్నాను. స్లోగా ఏంటంటే ఆ అగ్రవేట్ అయినది ఇట్ విల్ స్టార్ట్ గివింగ్ మీ సమ్, ఒక తిన్నప్పుడు కొంచెం బర్నింగ్ రావటం, మళ్ళీ కొంచెం ఏదైనా వాటర్ తాగితే ఓకే పర్లేదు, ఇట్స్ వాజ్ జస్ట్ స్పైసీ కదా. సో దట్ వాజ్ ద ఫస్ట్ సైన్ విచ్ బాడీ షోడ్ దట్ లేదు దిస్ ఇస్ నాట్, నాకు ఇది ఎక్కువ అనిపిస్తుంది టు యువర్ బాడీ. తర్వాత పట్టించుకోకుండా కంటిన్యూ ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆర్ ఎనీ పిత్త అగ్రవేటింగ్ ఫుడ్ తీసుకుంటూ వెళ్ళినప్పుడు దెన్ మీకు సడన్ గా ఏంటంటే తినిన వెంటనే మంట రావటం ఆర్ నాసియా ఫీలింగ్ రావటం. సో ఇదేంటంటే డిసీజ్ అనేది అక్కడ పిత్త అనేది అగ్రవేట్ అయ్యి ఇట్ ఇస్ స్టార్టింగ్ టు డిస్టర్బ్ అదర్ కండిషన్స్. ఇంకా అది అగ్రవేటెడ్ లోనే ఉండి బ్యాక్ రావట్లా. సో మన బాడీకి ఇన్ఫ్లమేషన్ ఉండాలి, ఇట్ షుడ్ కమ్ బ్యాక్. స్ట్రెస్ కి లోన్ అవ్వాలి, విచ్ ఇస్ పాజిటివ్ స్ట్రెస్, ఇట్ షుడ్ కమ్ బ్యాక్ లేకపోవడం ఇస్ ద ఫస్ట్ స్టెప్ వేర్ వీ లూజ్ థింగ్స్ అండ్ వీ కంటిన్యూస్ గా ఆ స్థితిలోనే ఉంటాం. అప్పుడు మనకి కడుపులో మంటగా ఉండటము, ఇబ్బందిగా ఫీల్ అవటము, షార్ట్ పీరియడ్ లో వెంటనే అప్పుడు కొంచెం మనం నోటీస్ చేస్తాం ఓకే సంథింగ్ ఇస్ రాంగ్ ఏమో, కొన్ని రోజులు బిర్యానీ ఆపుదాం, ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటాము. ఆర్ ఇఫ్ మన వీక్ ఇఫ్ సపోజ్ మనకి లేదు బిర్యానీ ఇష్టం అనుకుంటే మీరు అన్నట్టు ఒక మెడిసిన్ పాపప్ చేస్తాం, వి అగైన్ కంటిన్యూ అవర్ బిర్యానీ. సబ్సైడ్ చేస్తాం కానీ సైన్ ని మాత్రం పట్టించుకోం. కొంచెం డీప్ గా ఆలోచిస్తే ఎందుకు ఇన్నిసార్లు వస్తుంది నాకు అనేది ఆలోచించి కొన్ని రోజులు బిర్యానీ అవాయిడ్ చేస్తారు. బట్ వీ హ్యావ్ టు థింక్ డీప్, ఎందుకు నాకే బిర్యానీ తింటున్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. అలా ఎవరికి అంటే కఫ కానీ వీళ్ళందరికీ ఇటువంటి వాళ్ళు వీళ్ళు, కఫ వాళ్ళు వీళ్ళు, పిత్తం వాళ్ళు వీళ్ళు అని మనం కేటగిరైజ్ చేయొచ్చా త్రూ పల్స్ ద్వారా చేయొచ్చండి. మన లైఫ్ స్టైల్ అబ్జర్వ్ చేసుకుని మన సిమ్టమ్స్ ద్వారా చేయొచ్చు, ఫిజికల్ అపియరెన్స్ ద్వారా చూసుకోవచ్చు. సో దానికి చాలా రకాల గైడెన్స్ ఉన్నాయి. బట్ ద పాయింట్ ఇస్ మనం మన మీద వర్క్ చేయాలి. దట్ ఈస్ ద థింగ్. వాట్ ఆర్ వి అనేది చేస్తేనే వస్తుంది. సో ఇట్లా డెవలప్ అయిన డిసీజ్ బ్లడ్కి వెళ్ళి అండ్ దెన్ వీక్ టిష్యూస్లో డిపాజిట్ అవుతుంది. సో అకార్డింగ్ టు ఆయుర్వేద గట్ ఇస్ ద మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్. ఎందుకంటే 3 stages గట్లోనే అది చాలా వరకు
బ్యాలెన్స్ చేసి ఇవన్నీ తను తప్పినప్పుడే ఇట్ గెట్స్ డిపాజిటెడ్ ఇన్ అదర్ పార్ట్స్. ఓకే. సో ఇంకొకటి, ఇప్పుడు గట్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ గట్ హెల్త్ బాగుండాలంటే మనం తీసుకునే ఆహారం కూడా బాగుండాలి. దానికంటే ముందు అది కాన్షియస్గా తినాలి అని అంటూ ఉంటారు. వే ఆఫ్ ఈటింగ్ కూడా మనము టీవీ పెట్టుకొని చూస్తుంటాం, లేకపోతే ఎవరితోనో మాట్లాడుతూ తినేస్తుంటాం. ముందు పాతకాలంలో చెప్పారు తినేటప్పుడు మాట్లాడకూడదని, బికాస్ ఆ కాన్షియస్ ఈటింగ్ ఉంటే ఆ బెనిఫిట్స్ ఏంటి అసలు? ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం తినటం మొదలు పెట్టగానే మన 5 సెన్సెస్ యాక్టివ్లో ఉంటాయి. టచ్, స్మెల్, సైట్, అవును, స్మెల్ అన్నీ ఆల్మోస్ట్ మీకు యాక్టివ్గా ఉన్నప్పుడు వెంటనే మీ బ్రెయిన్ దాన్ని అర్థం చేసుకుని వీ స్టార్ట్ ప్రిపేరింగ్ మన ఎంజైమ్స్ అనుకోండి, ఓకే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ వస్తుంది, ఈ టైప్ ఆఫ్ ఇది వస్తుంది అనేది. సో అది ఉండి ఎప్పుడైతే మీరు కనుక ఫుడ్ని ప్రాపర్గా చేసి దాని మీద ఫోకస్ చేసి కనుక మీరు తింటారో ది అబ్జర్వేషన్, మీ అబ్జార్ప్షన్ ఒకటి, డైజెషన్ని కూడా ఫార్ బెటర్ దాన్ నెగ్లెక్టెడ్. అసలు ఏం తింటున్నామో కూడా తెలియకుండా తింటాం కానీ. ఈవెన్ ద సెక్రీషన్స్ ఆర్ ఫార్ బెటర్. స్టడీస్ షో క్లియర్లీ దట్ మీకు ఎప్పుడైతే మీరు ఒక కాన్షియస్ ఈటింగ్ చేస్తారో ఆర్ మీరు ఫుల్ ఫోకస్ దాని మీద పెట్టి చేస్తారో అప్పుడు ఉండే ఎంజైమ్స్ అండ్ సెక్రీషన్స్, ఎలైవేషన్ దగ్గర నుంచి దెర్ ఇస్ అ డిఫరెన్స్. డైజెషన్ ప్రాసెస్ కూడా కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంది. 20 to 30% అయినా డిఫరెన్స్ ఉంది దాన్ మీరు ఏదో మాట్లాడుతూ ఎక్కడో ఆర్ రీడింగ్ ద బుక్ కానీ అట్లా స్క్రోలింగ్ కానీ ఏదో ఒకటి చేయడం. కాన్షియస్ గా తింటున్నప్పుడు వీ హావ్ టు ఫీల్ ద ఫుడ్, అండ్ దాన్ని అబ్జర్వ్ చేసుకుని కనుక మనం తిన్నట్లయితే దాని నుంచి ఉండే అడ్వాంటేజెస్ చాలా డిఫరెంట్ మోర్ దాన్. అండ్ గట్ హెల్త్ కి బ్రెయిన్ కి ఏంటి రిలేషన్? యాక్చువల్లీ డైరెక్ట్ రిలేషన్ అండి. సో బ్రెయిన్ అంటే అందరూ ఇప్పుడు ఏమవుతుందంటే హెడేక్ అన్నారు అనుకోండి, హెడేక్ అంటే వెళ్ళి MRI స్కాన్ తీస్తాం. ఎందుకంటే బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో, అంటే స్ట్రక్చరల్లీ బ్రెయిన్లో ఇష్యూ ఏమో అనుకుంటాం. కానీ నర్వస్ సిస్టమ్ని మనం చాలా డిఫరెంట్ వేలో అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద స్ట్రక్చర్, ఇట్స్ అబౌట్ సిగ్నలింగ్. అంటే ఎక్కడ బాడీలో ఏం జరిగినా నర్వస్ సిస్టమ్కి అది ఎఫెక్ట్ చూపించే సిస్టమే అది, బికాస్ ఇట్స్ అ బయో రెగ్యులేటరీ సిస్టమ్. సో అది వర్క్ అయ్యేది న్యూరో ట్రాన్స్మిషన్స్ అంటాం. దాని లాంగ్వేజ్ అనుకోండి ఈజీగా అర్థం అవడానికి, సిగ్నలింగ్ అండ్ న్యూరో ట్రాన్స్మిషన్స్ మీద. అలా మనం కన్సిడర్ చేసినట్లయితే మన గట్ చుట్టూరా ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అని స్పెసిఫిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. సో మొత్తం గట్ మూమెంట్స్, గట్లో ఉండే ఫుడ్ కానీ, గట్లో ఉండే కెమికల్ చేంజెస్ కానీ, మనం తినిన తర్వాత మెటబోలైట్స్, మీ మైక్రో ఆర్గానిజమ్స్ కన్వర్షన్స్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే న్యూరో ట్రాన్స్మిషన్స్ నుంచి కూడా ఎవ్రీథింగ్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ త్రూ గట్ అండ్ బ్రెయిన్ యాక్సెస్. సో మనం తినే ప్రతి ఫుడ్ ఆల్వేస్ కెమికలీ అండ్ మాలిక్యులర్ లెవెల్లో అండ్ సటిల్ లెవెల్లో కీప్ ఆన్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ బ్రెయిన్. అండ్ బ్రెయిన్ అనేది సీట్ ఆఫ్ అవర్ మైండ్ కాబట్టి థాట్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను షుగర్ తిన్నాను, మై డోపమిన్స్ ఆర్ హై. సో ఆ డోపమిన్ అనేది హైగా రిలీజ్ అయినప్పుడు ఐఎమ్ మోర్ అలర్ట్, మోర్ ఎగ్జైటెడ్గా ఉంటాను, మోర్ హైపర్గా ఉండటం అనేది నా ఎక్స్ప్రెషన్. సో అందుకనే మనం తినే ఫుడ్ బట్టి కూడా మన మైండ్, మన ఆలోచన కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారు, మంచిగా పెరుగన్నం పెట్టి పంపించారనుకోండి, ఎందుకంటే అది కామింగ్ ఎఫెక్ట్ అండ్ అది మన బాడీని స్టిమ్యులేట్ చేయదు. అదే కొంచెం మీరు చారణం ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చారణం లేకపోతే దోశ కానీ అట్లా ఏమైనా పెడితే దట్ కీప్స్ యువర్ మైండ్ వర్కింగ్. ఎందుకంటే అక్కడ ఉండే పర్పస్ బట్టి మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి. మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే మనమంతా మనల్ని కెమికల్ ఫ్యాక్టరీ అని అనుకుంటాం. ఇప్పుడు మనం తింటున్నది కెమికల్సే, రైట్? కెమికల్స్, అండ్ వీ థింక్ వీఆర్ ఓన్లీ కెమిస్ట్రీ. అంటే మనం ఫుడ్ని ఓన్లీ న్యూట్రిషన్లో ఓన్లీ కార్బ్, ప్రోటీన్ అండ్ మినరల్స్ లోనే చూస్తాం, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్ దట్ ఐ హ్యావ్ come through. So ఏ ఆస్పెక్ట్ లో చూస్తే బెటర్ పర్ఫార్మెన్స్ అనేది? డెఫినెట్లీ దెర్ ఇస్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. డెఫినెట్లీ దెర్ ఇస్ క్యాలరీస్ అండి. కానీ దిస్ ఈస్ నాట్ ద ఓన్లీ ఆస్పెక్ట్. ఇది ఒక్కటే కాదు. దీనికన్నా ముందు ఒక ఫుడ్ తినేయాలి, ఒక ఫుడ్ మనం డిసైడ్ చేయాలి ఒకళ్ళకి అంటే వాళ్ళ డైజెషన్ కెపాసిటీ ఫస్ట్ చూడాలి. దానే అగ్ని అంటాం. సెకండ్ థింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, తన పర్సనాలిటీ ఏంటి, తన కాన్స్టిట్యూషన్ ఏంటి, దాన్ని బట్టి మనం ఒక అడ్వైస్ ఇవ్వటం అనేది కరెక్ట్. అంతేగాని ఇప్పుడు ఓట్స్ అనేది తీసుకుందాం, బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. ఓట్స్ మంచిది, కరెక్ట్, దాంట్లో బీటా గ్లూకోగన్స్ ఉంటాయి, రైట్. కానీ ఎవరికి అనేది వేరియబుల్. నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 to 30 పేషెంట్స్ ఓట్స్ని రెగ్యులర్గా తిని ఇబ్బంది పడిన వాళ్ళు కూడా వచ్చారు. ఓట్స్ యాక్చువల్గా ఎవ్రీడే రెగ్యులర్గా తినకూడదు, ఓవర్ ఫైబర్ మరి ఏంటో ఐ డోంట్ నో. ఏదైనా అంతే అండి. ఇప్పుడు ఇప్పుడు వాటర్ మంచిదండి. ఇప్పుడు నేను రోజు 6 to 8 లీటర్స్ వాటర్ తాగుతున్నాను అనుకోండి. సో దెర్ ఇస్
మనకి ఎప్పుడు కూడా ఒకటే మేడం, మితాహారం హితాహారం రెండు ఉండాలి. అతివృష్టి అనావృష్టి రెండు ఉండకూడదు. మంచిదే కాదనట్లేదు, కానీ ఎవరికి వాడి కాన్స్టిట్యూషన్ ఏంటి, వాడి మెటబాలిజం ఏంటి, దాన్ని బట్టి కనుక వాళ్ళు తీసుకున్నారనుకోండి వాళ్ళకి అది అడ్వాంటేజ్గా పనిచేస్తుంది. అది పట్టించుకోకుండా ఏదో ఇది బాగుంది అన్నారు కదా మనం తీసుకుంటూ వెళ్ళిపోదాం అంటే డెఫినెట్లీ ఇప్పుడు తెలియకపోవచ్చు తీసుకున్న వెంటనే, విత్ క్రానిక్ ఆర్ టైంకి ఇట్ మే షో అన్ ఎఫెక్ట్. అండ్ వాటర్ కూడా ఎవరో ఎక్కువ తాగి వేస్లో ఒక అమ్మాయి చనిపోయింది డ్యూ టు ఓవర్ హైడ్రేషన్. సో ఏదైనా దెర్ ఈస్ అ లిమిట్, దెర్ ఈస్ అ కండిషన్, దేని అయితే మనం ఫాలో అవ్వాలి. ఆ కండిషన్ ని కనుక మనం డిఫైన్ చేయలేకపోతున్నప్పుడు వీ కాన్ జనరలైజ్ ఇట్ అనమాట. ఇప్పుడు నేను చాలాసార్లు విరుద్ధాహారాల గురించి కూడా మాట్లాడాను, మీరు వినే ఉంటారు. సో విరుద్ధాహారం అనే కాన్సెప్ట్ అనేది కూడా ఎప్పుడు అప్లై అవుతుంది, ఎట్ వాట్ ఫ్రీక్వెన్సీ మీరు తింటున్నారు. ఇప్పుడు నేను మిగతా అంతా రోజు హెల్దీ తిన్నాను, నేను ఒకటి విన్నది పళ్ళు కలపకూడదు. ఇప్పుడు నేను యాక్చువల్లీ టోటల్ 18 టైప్స్ ఆఫ్ విరుద్ధాహారాలు ఉన్నాయండి. చరక సంహితలో సుశ్రుతుడు వీళ్ళు ఇద్దరు వెల్ డీటెయిల్డ్ గా డిస్క్రైబ్ చేశారు దీన్ని. కానీ దాని కండిషన్ ఏం పెట్టారంటే, ఇఫ్ ఈ విరుద్ధాహారం ఇస్ టేకెన్ రెగ్యులర్లీ లేదా హై క్వాంటిటీలో ఎట్ అ టైమ్, వీడి కాన్స్టిట్యూషన్ కానీ అగ్ని కానీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేని కండిషన్లో ఉండే విరుద్ధాహారం తిన్నప్పుడు మాత్రం 100% ఇట్ మే షో అ డ్రాస్టిక్ ఎఫెక్ట్స్ వాళ్ళల్లో. సో అలా చూసి టోటల్ 18 టైప్స్లో ఉన్నాయి. కాల విరుద్ధం, రేషియో విరుద్ధం, టైం రెగ్యులర్. ఫర్ ఎగ్జాంపుల్ సీతాఫలం రాత్రి ఎందుకు తినకూడదు, ఇట్లా. సో అలా డెవలప్ చేసిన సిస్టమ్ అండి ఇది. సో ఓన్లీ కార్బ్ ప్రోటీన్ ఇదే కాకుండా, ఈ రేషియోలోనే కాకుండా మనం బియాండ్ కూడా ఆలోచిస్తే వీ విల్ గో ఇన్ టు వెల్నెస్. లేదంటే ఇంకా ప్రతిదీ నేను తిన్నాక నాకు సిమ్టమ్ వచ్చినప్పుడు చూసుకుందాం అనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళది ఓకే, ఇంకా అప్పుడు దానికి ఫాలో అయిపోవటమే. ఒక్కోసారి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అండి అప్పుడు ఇంకా. అందుకే మేబీ అంటే ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్ మనం ఇందులో ఉండిపోయాం కాబట్టి క్యాన్సర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయేమో అన్న ఫీల్ నాకు ఇప్పుడు డిస్కస్ చేసినప్పుడు వస్తుంది. నాట్ ఓన్లీ స్ట్రెస్, బట్ ఈ విరుద్ధ ఆహారాలు కానీ ఎగ్జాసరేషన్స్ కానీ రెగ్యులర్గా ఉన్న వాటికంటే ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువ అండ్ క్రోనిక్లో ఉండడం వల్ల క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి. అవునండి, బికాస్ మనకి అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఒక డిసీజ్ మనలో ఫుల్గా రూట్ అయ్యి ఎస్టాబ్లిష్ అయింది అంటే మనం దానికి అనుకూలమైన పరిస్థితి కలిగించాము. పైగా లాంగ్ రన్ లో, షార్ట్ రన్ లో కాదు, అది అలా వచ్చేసేది కాదు. లైక్ ఈవెన్ ఇన్ఫెక్షన్ కూడా, ఒక బ్యాక్టీరియా మనలో సర్వైవ్ కావాలన్నా మనకు అంత ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాము అంటే దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది ఒక వన్ వే గుడ్ మన చేతిలో ఉంది సంథింగ్, అంతేగాని ఇట్స్ ఎవ్రీథింగ్ ఏమి అన్ఎక్స్పెక్టెడ్ కాదు. సో దినచర్యలో ఇది హెల్దీ దినచర్య ఇలా చేస్తే మనం కొంతవరకు డిసీజెస్ని పోస్ట్ పోన్ చేయొచ్చు, లేకపోతే రాకుండా చూసుకోవచ్చు అనే దినచర్య ఏమైనా ఉందా, లైక్ నార్మల్ సెటిల్డ్ డైలీ రొటీన్? యాక్చువల్లీ అయితే కాన్స్టిట్యూషన్ బట్టి వేరియబుల్ అండి, బట్ ఒక సింపుల్ గా చెప్పాలి అంటే నా ఉద్దేశంలో రేస్ బిఫోర్ సన్ రైజ్ అండి, అట్లీస్ట్ 15 minutes. ఓకే. అండ్ దెన్ మీరు పొద్దునే ఏదైనా హ్యావ్ సమ్ టీ అంటే మిల్క్ టీ కాదు, 100% అవాయిడ్ మిల్క్ టీ అండ్ కాఫీ. మామూలుగా ఏదైనా డికాషన్ విత్ జింజర్ అనుకో, ఒక రోజు నో కాఫీ అని. బ్లాక్ కాఫీ కూడా నో, బికాస్ లేచిన వెంటనే హ్యావింగ్ టీ అండ్ కాఫీ ఇస్ అ ఫస్ట్ రాంగ్ స్టెప్ ఫర్ క్రానిక్ గ్యాస్ట్రో ఇష్యూస్. సో లేవగానే మైల్డ్ టీ తీసుకోవచ్చు వితౌట్ మిల్క్, వేడి నీళ్ళు, నెయ్యి కానీ ఆర్ ఎనీ జింజర్ టీ కానీ, అట్లాంటి జింజర్ విత్ వాటర్, నో మిల్క్ అండి, అది తీసుకుని హ్యావ్ ఎనీ ఫ్రూట్ కానీ, ఆ సీజనల్ ఫ్రూట్ ఏదైనా మీరు స్టార్ట్ చేసుకుని దెన్ ఎక్సర్సైజ్ ఫర్ 15 to 20 minutes, ఎనీథింగ్, అరోబిక్ అనుకోండి, స్ట్రెంథనింగ్ అనుకోండి. నా ఉద్దేశంలో మార్నింగ్ ఎక్సర్సైజెస్ ప్లేస్ అ వెరీ గుడ్ రోల్, పిల్లల్లో కూడా ఇంక్లూడింగ్. తర్వాత యూ స్టార్ట్ యువర్ డే అండి, అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ మీరు ఉండగలిగితే ఉండండి, బికాస్ ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్కి అంత బ్రేక్ఫాస్ట్ నెసెసిటీ ఉండట్లేదు, డిపెండ్స్ ఆన్ వాట్ యూ ఈట్. ఒకవేళ తినాలనుకుంటే క్వాంటిటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తక్కువే ఉండటం బెటర్, బికాస్ మనది ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. లేదా మీది కనుక ఏదైనా వర్క్ చేస్తున్నారు ఆర్ ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉందంటే దెన్ యూ కెన్ హ్యావ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఫస్ట్ దాంట్లో ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉండి కొంచెం కార్బ్ తగ్గితే బెటర్, మీకు బేస్డ్ ఆన్ దిస్ ప్రోటీన్ భాషలో. ఇంకా డీప్ గా అయితే వీ గో విత్ ద కాన్స్టిట్యూషన్, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ బెటర్, పొంగల్ బెటరా ఆర్ అలాగా. అండ్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, లైక్ ఒకరోజు మీరు కనుక దోశ తింటే ఒకరోజేమో ఇడ్లీ తినండి, ఒకరోజేమో ఓట్స్ తినండి, ఒకరోజు పోహా తినండి. యూ హ్యావ్ ఆల్ ద వెరైటీ ఆఫ్ ఫుడ్ విత్ క్వాంటిటీ తక్కువ. ఒక ఇప్పుడుండే యావరేజ్ లైఫ్ స్టైల్కి అయితే తక్కువ క్వాంటిటీ బెటర్. మధ్యాహ్నం ఫుడ్ 12:30 to 1 లోపల తీసుకునేటట్టు, అండ్ అందులో అన్ని రకాలు కూర, పప్పు, చారు ఉండేటట్టు చూడు. కర్డ్
ఈవినింగ్ పూట 7:30, 8 ఆర్ మాక్సిమం బై 7 to 8 లోపల కనుక అవి కొట్టుకోగలిగితే ఇట్స్ మోర్ అడ్వైజబుల్ అండి. 3 times ఆఫ్ ఫుడ్ ఇస్ అన్ బేసిక్ థింగ్. 2 times is more healthier. ఓకే 100%. కానీ మన లైఫ్ స్టైల్ బట్టి, మన యాక్టివిటీ బట్టి దాన్ని బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు మా ఒక డిసీజ్ అసిడిటీ ఉన్న వాళ్ళకి తీసుకుని నేను 3 times 2 times తీసుకుంటే ఇట్ విల్ నాట్ హెల్దీ పర్సన్ 2 times is enough. గుడ్ థింగ్. యా, ఇట్స్ అ గుడ్ థింగ్ అండి. మధ్యలో స్నాకింగ్ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్. దట్ ఈస్ వెరీ ఇంత చేసి 2 times తీసుకొని స్నాకింగ్ ఎక్కువ అయిపోతుంటుంది. యూజ్ లేదండి, దెర్ ఇస్ నో యూజ్ అనమాట. సో తినేదేదో ఆ టైంలో మనం ప్రాపర్గా తింటాం ఇస్ కరెక్ట్. అండ్ టైంకి పడుకోండి. దట్స్ వాట్ ఐ వుడ్ గివ్ ఎవ్రీబడి సజెషన్. లైక్ మ్యాక్సిమం బై 10 మీరు కనుక పడుకుని సూర్యోదయానికి ముందు అట్లీస్ట్ 15 minutes ముందు ఆ సైకిల్ మనం మెయింటైన్ చేయగలిగితే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ అయిపోయి మనకు తెలియని కూడా ఇట్ విల్ టేకెన్ కేర్. ఎందుకంటే ఆ పడుకోగలుగుతున్నాము అంటేనే వీఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ పారాసింపాథటిక్. అండ్ ఒకవేళ పడుకోలేకపోతున్నాం అంటే డీల్ విత్ ఇట్ అండి. ఎందుకు పడుకోలేకపోతున్నాము, ఎందుకు వీఆర్ రీడింగ్ ఎట్ దట్ టైమ్, వై వీఆర్ డూయింగ్ దిస్ అనేది దట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. డెఫినెట్లీ. మనం ఇప్పుడు పంచభూతాల్లో మనం ఎక్కువగా కనెక్టెడ్ ఉండేది నేలకి, రైట్? సో దానికి మనము గ్రౌండింగ్ అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంటుంది. మనం ఎంత కనెక్టెడ్గా ఉంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇదివరకు కాలంలో ఏంటంటే మట్టి నేల కానీ, దొడ్డి కానీ, లేకపోతే ఒక వరండా అనేది చాలా కామన్ గా ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ మట్టి కూడా మట్టి అయిపోయి మనం క్లీన్లీనెస్ ఫ్రీక్ అయిపోయి, సో వీఆర్ డూయింగ్ మొత్తం అంతా కూడా మనం సిమెంటింగ్ చేసేస్తున్నాం. టైల్స్ సో దీంతో ఏమవుతుందంటే అండి, బేసికల్ గా మన వోల్ట్ ఏదైతే ఉంటుందో మనం ఓన్లీ కెమికల్ బాడీ కాదు, యాజ్ ఐ మెన్షన్. మనం వీఆర్ ఆల్సో అన్ ఎలక్ట్రిక్ బాడీ. మనలో ఎలక్ట్రిక్ వోల్ట్స్ కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ అయ్యేది ఆ బేస్ మీదే. సో దాంతో ఆ వోల్ట్ అనేది ప్రాపర్ గ్రౌండింగ్ అనేది జరగదు, ఆ ఎక్స్చేంజ్ అనేది. సో గ్రౌండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇందాక మాట్లాడుకున్న డైలీ దినచర్యలో వాకింగ్ విత్ షూ, మీరు క్యాలరీస్ బర్న్ చేయటం కన్నా వితౌట్ షూస్ అండ్ స్లిప్పర్స్ మీరు కనుక గ్రాస్లో కానీ, లేకపోతే శాండ్ మీద కానీ, ఆర్ ఆన్ మట్టి నేల మీద కానీ మీరు ఒక 15 to 20 minutes వాక్ చేసిన, దట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్ అండ్ మోర్ హెల్ప్ఫుల్ దాన్ జస్ట్ ఇన్ని కిలోమీటర్స్ 10,000 steps 20,000 steps నడవటం కన్నా కంపారిటివ్లీ ఈజ్ మోర్ ప్రాఫిటబుల్. సో దానివల్ల ఇమ్యూనిటీ కూడా పెరిగే ఇమ్యూనిటీ కన్నా మ్యామ్ మోర్ హైపర్ యాక్టివిటీ తగ్గుతుంది. యూ గెట్ మోర్ రిలాక్స్డ్. మీ మైండ్ అనేది బాగా ఇదవుతుంది. మోకాలు నొప్పులు రావు. చాలా మందికి ఇప్పుడు మోకాలు నొప్పులకి కారణం వీ హ్యావ్ నో గ్రౌండింగ్ అని. టైల్స్ మీద సో మనకి ఏంటంటే ఆ హీట్ థర్మోజెనసిస్ లో కూడా ఇష్యూస్ వస్తాయి. ఆ బ్యాలెన్స్ అనేది వీ స్టార్ట్ లూజింగ్ అనమాట. సో అది కెన్ బి బ్యాలెన్స్డ్. అండ్ పాదంలో కూడా మనకు నర్వ్ ఎండింగ్స్ లో విచ్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు బ్రెయిన్ ఉంటాయి, రిఫ్లెక్సెస్ ఉంటాయి. అవి నడిచినప్పుడు ఆ నర్వస్ సిస్టమ్ అనేది బాగా స్టిమ్యులేట్ అయ్యి రిలాక్స్ అవుతుంటుంది. అవునండి. అదే బేట్ మీద మీకు మసాజెస్ అనుకోండి, ఇవన్నీ కూడా ఓకే డన్. మ్యామ్, ఒక ఫుడ్ ఎవ్రీ డే విమెన్ తీసుకోవాలి. ములగాకు పొడి ఎంత క్వాంటిటీ? కొంచెం స్మాల్ క్వాంటిటీలో, బట్ యూ కెన్ స్టిల్ టేక్ అ బ్రేక్. బట్ నా పరంగా ఏంటంటే మోర్ దాన్ ఫుడ్, లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం బెటర్. వీ షుడ్ బి డన్ ఎవ్రీ డే. అండ్ వన్ హ్యాబిట్ సైలెంట్ గా మన గట్ ని డ్యామేజ్ చేస్తూ ఉన్న హ్యాబిట్ ఏంటి రెగ్యులర్ గా మనం చేసే? మార్నింగ్ లేవగానే టీ అండ్ కాఫీ తాగటం. ఓకే. సో వర్స్ట్ డ్రింక్ ఫర్ ద గట్? కూల్ డ్రింక్స్ అండి. ఏ కూల్ డ్రింక్ అయినా. కూల్ డ్రింక్ ప్లస్ ఈ మాజా, ఫ్రూటీసీ, ఎనీ కూల్ డ్రింక్ తీసుకోండి. I think any cool drink is the worst thing which disturbs the gut. So one common sign we ignore and it is very dangerous. Fatigue అండి. ఆ ఫెటిగ్ ఎలా అనిపిస్తుంది? లైక్ చాలా నీరసంగా ఉన్నట్టు, లేకపోతే we push ourselves to do work అనేది ఫస్ట్ థింగ్ which we neglect అండి. బెస్ట్ ఫుడ్ ఫర్ బ్రెయిన్ పవర్? బ్రెయిన్ పవర్ కి బెస్ట్ అయితే సరస్వతి ఆకండి. సరస్వతి ఆక? సరస్వతి పొడి కానీ సరస్వతి ఆకు తీసుకుంటే ఇట్స్ అ పాట్ అండి. మామూలు ఊరికే ఇంట్లో ప్లాంట్ కింద పనిచేస్తుంది. దట్ ఈస్ దే. అండ్ ఆర్ యూ కెన్ హ్యావ్ బ్లూ పీ టీ, శంఖపుష్పి. కానీ 2 different ways లో వర్క్ అవుతాయి రెండు, బట్ ఇట్ ఇస్ గుడ్. సో 3 foods that heal gut naturally. ఆవు నెయ్యి. ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్ టు హ్యావ్. తర్వాత యూ కెన్ హ్యావ్ ఈస్ ఆఫ్ గోల్. కానీ అది కూడా టాలరెన్స్ ఉంటుందండి, బికాస్ ఇట్స్ సాల్యుబుల్ ఫైబర్ కాబట్టి, బట్ ఇట్ రియలీ హెల్ప్స్ యూ టు హీల్. అండ్ ఉసిరి, అది ఇమ్యూన్ వైజ్ గా బాగా హెల్ప్ చేస్తుంది. కూడా ఎవ్రీడే తీసుకోవచ్చు. పౌడర్ లాగా కానీ ఒక చిన్న ముక్క కానీ తీసుకోవచ్చు. ఓకే. వన్ డైలీ హ్యాబిట్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హెల్త్? టైంకి పడుకోవటం, టైంకి తినటం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నిర్లేప గారు. థ్యాంక్స్ అలాట్. వెల్కమ్.